ఇది ధర్మపరమైనటువంటి దీక్ష కాబట్టి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం కూడా కనబడుతుంది కదా మేడం. మీరు బీసీల తరఫున మీరు ఏం చెప్పారు? బీసీల తరఫున నేను ఒకటే చెప్తానండి, ఆయన ఈ పోరాటానికి నేను పూర్తి మద్దతునిస్తున్నాను. మనం దేనికి వెనకడిగేయద్దు, మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాము. వెనక అడుగు అనేది వేయొద్దు, ముందుకే వెళ్దాము. ఎవరికి భయపడద్దు, ఏ గవర్నమెంట్ కి భయపడద్దు. మనందరం ఏకమైతే మనల్ని ఎవరు ఓడించేవారు. వంగవీటి రంగా గారి ఆశయము, ఇవాళ రామచంద్ర గారు అన్న ఆశయము రెండు ఈక్వల్. వంగవీటి మోహన రంగా గారి ఆశయము, కోడే రామచంద్ర గారి ఆశయము. నానాడు పేదవాళ్ళ కోసం ఎట్లా కష్టపడ్డాడు, ఇవాళ బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ అందరి కోసం రామచంద్ర అడుగుతున్న కోరికలు అడుగుతున్నారన్న అక్క, దానిపై మీ ఒపీనియన్. రెండోది, ఇవాళ కాపు సామాన్య వర్గం కానీ బీసీ సామాన్య వర్గం రెండు కలిస్తే రాబోతున్న రోజుల్లో బీసీ కాపు రెండు కూడా రాజ్యాన్ని వెళ్తే అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటమ్మా? మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను. రంగా గారి ఆశయ సాధనాల్లో తప్పకుండా రామచంద్ర యాదవ్ గారు నడుస్తున్నారు, అది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన స్పీచ్ల్లో కానీ ఏదైనా కానీ రంగా గారి గురించి పదే పదే చెప్తారు, ఆయన చేసే మంచి పనుల గురించి చెప్తారు. నేను ఇప్పుడు దాకా ఆయన చేసింది నేను ఇంతవరకు చూడలేదు, ఎందుకంటే దాని గురించి నేను కమెంట్ చేయలేను. కానీ ఆయన స్పీచ్లో ఏదైతే చెప్తున్నారో రంగా గారి ఆశయాలే పాటించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని నాకు తెలుసు. మీరన్నట్టు కాపులు నన్ను బీసీలు కలిపి వెళ్ళాలని చెప్పి తప్పకుండా కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరం కలిపి వెళ్ళాలండి. మనం ముందు అందరూ కలిపి ముందుకెళ్తేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది.